ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన మమ్మల్ని కన్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మహాశక్తి సంపన్నుడా, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, శక్తి కలిగిన ఉన్నతమైన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. తండ్రి, మమ్ములను మా కుటుంబాలను ఇంతవరకు మీరెంతగానో కాచి కాపాడి ఆరోగ్యమును, ఆయుష్ను మాకు ప్రసాదించి సజీవులుగా ఉంచి మీ సన్నిధికి చేర్చి మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించటానికి, ఆత్మలను రక్షించే శక్తి కలిగిన వాక్యమును వినడానికి, ఆ మాటల ప్రకారంగా మేమందరం బ్రతకటానికి, మీరిచ్చే పరలోక రాజ్యానికి చేరుకోవటానికి మీరు మాకిచ్చినటువంటి గొప్ప ధన్యతను బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాయన తండ్రి, మీ దాసుడునైన నేను మీ పక్షముగా నిలబడి తండ్రి, మీ గ్రంథంలో నుండి తండ్రి, మీ మాటలను తండ్రి మీ పిల్లలకు ఉపదేశించడానికి సిద్ధపడుతూ ఉండగా తండ్రి, చెప్పగలిగే మంచి సంయోచితమైన జ్ఞానమును మీ ఆత్మ సహాయమును నాకు అందించండి తండ్రి. వినుచున్న మీ పిల్లలకు అర్థం చేసుకునే మనసును, గ్రహించే హృదయమును దయచేయండి తండ్రి. మీ మాటలు తండ్రి కేవలం విని విడిచిపెట్టేసే వారంగా ఉండకుండా విన్న మాటలను గ్రహించుకుని తండ్రి మా హృదయంలో భద్రపరుచుకుని తండ్రి, ఆ మాటలకు లోబడి మీకు భయపడి తండ్రి మిగిలిన మా శాశ్వత జీవితం అంతా కూడా తండ్రి వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా, పరిశుద్ధంగా, పవిత్రంగా, యథార్థంగా, నీతిగా జీవించి మీరిచ్చే ఆ పరలోక రాజ్యానికి మేమందరము చేరుకోవటానికి సహాయం చేయమని, విత్తబడుచున్న వాక్యాన్ని దృష్టిలో చెత్తుకుని పోకుండా మా అందరి హృదయాలలో 30దంతులుగా, 60దంతులుగా, 100ంతలుగా ఫలింపచేయమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని దయచేసి చిన్న ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకుని తగిన సహాయమును, సహకారమును, సమాధానమును మాకందరికీ అందించమని మీ ప్రియకుమారుడును మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ఎవరు వందనాలు చెప్పట్లేదు? సంతోషం. అందరూ క్షేమంగా ఉన్నారు కదండి? సంతోషం. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకుందాం. ఈరోజు మనం నేర్చుకోబోయే పాఠం పేరు తెగించిన శిష్యుడు. తెగించిన శిష్యుడు అనే పాఠాన్ని నేర్చుకుందాం ప్రియులారా. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభుల వారికి ఎంతమంది శిష్యులు ఉన్నారండి? 12 మంది. ఏమండి? 12 మంది కంటే ముందు ఎంతమంది ఉండేవారు? వెరీ గుడ్. మన రంజిత్ గారు అబ్బాయి తెలియజేశాడు, 70 మంది శిష్యులు ఉండేవారు. 70 మంది కాస్త చెదిరిపోతే మిగిలిన వాళ్ళు ఎంతమంది అంటే 12 మంది మిగిలారు. 12 మందిలో మళ్ళీ ఒకడు ఇస్కరియోతు యోధ, వాడు కూడా తప్పిపోయాడు. అయితే మిగిలింది 11 మంది. అయితే యేసుక్రీస్తు వారికి ప్రత్యక్షంగా 12 మంది శిష్యులు ఉన్నప్పటికీ పరోక్షంగా చాలామంది శిష్యులు ఉన్నారు. అంటే బహిరంగంగా కాకుండా యూదులకు భయపడి రహస్యంగా శిష్యులుగా చాలామంది ఉండేవారు. రహస్యంగా శిష్యులుగా ఉన్న అనేక మందిలో ఒక ఆయన గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. ఆయన ఎవరో ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే మత్తయి గారు రాసిన సువార్త 27వ అధ్యాయం. రహస్యంగా ఉన్న అనేక మంది శిష్యుల్లో ఒక ఆయన గురించి మనం నేర్చుకుంటున్నాం ఈరోజు. మత్తయి గారు రాసినటువంటి సువార్త 27వ అధ్యాయము 57వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి పిల్లలు. మత్తయి గారు రాసిన సువార్త 27వ అధ్యాయం 57వ వచనం. దయచేసి మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని అందరూ తెరిచి చూడాలి. బైబిల్ లేని వాళ్ళు, చదువు రాని వాళ్ళు జాగ్రత్తగా విని గ్రహించాలి. అందరూ నోట్ చేసుకోవాలి. యేసు శిష్యుడుగా ఉన్న అరిమతయ్య యోసేపు అను ఒక ధనవంతుడు. చాలు. ఇక్కడ ఒక అద్భుతమైన మాట మత్తయి గారి ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. మరలా యేసు శిష్యుడుగా ఉన్న అరిమతయ్య యోసేపు అను ఒక ధనవంతుడు అని రాయబడింది. ఎవరంటే ఇతను యేసుకు శిష్యుడిగా ఉన్నాడట. అలాగని 12 మందిలో ఒక్కడా అంటే 12 మందిలో ఒకడు కాదు, శిష్యుడిగా ఉన్నాడు. అలాగే ఈయన పేరేంటి? అరిమతయ్య యోసేపు అని రాయబడింది.
యోసేపులు ఎంతమంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో? చాలామంది ఉన్నారు. పాత నిబంధనలో యాకోబు గారి కుమారుడు యోసేపు మనందరికీ తెలుసు. అలాగే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి మరియ భర్త అయినటువంటి యోసేపు గారు మనందరికీ తెలుసు. అలాగే బర్నబా గారికి మరొక పేరు ఉంది. బర్నబా గారు అసలు పేరేంటి? అపోస్తుల గారి 4వ అధ్యాయం చివరిలో ఉంటుంది, ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి చదవండి. ఆయన పేరు కూడా యోసేపు గారే. బర్నబాను అర్థమిచ్చు హెచ్చరిక పుత్రుడు అని అపోస్తులుడు ఆయనకి పేరు పెట్టారు. ఏమండి? ఇలా బైబిల్ గ్రంథంలో యోసేపులు చాలామంది ఉన్నారు. ఈయన కూడా అరిమతయ్య యోసేపు అని రాయబడింది. అలాగే ఈయన ఎవరంట? ధనవంతుడు అని రాయబడింది. ఎవరు? యేసుక్రీస్తు వారికి శిష్యుడిగా ఉన్నాడు. అలాగే ఈయన పేరు అరిమతయ్య యోసేపు. ఈయన ఒక ధనవంతుడు. ధనవంతుడు అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? ఏమండి? ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరుట కంటే ఒంటే సూది బెజ్జంలో దూరట సులభము అనే మాట గుర్తొస్తుంది. ఏమండి? ప్రేమ దేవుని పిల్లలారా, అబ్రహాం గారు ధనవంతుడే. తెలుసా మీకు? అబ్రహాం గారు ధనవంతుడే. యోబు గారు కూడా ధనవంతుడే. ఇలా బైబిల్ గ్రంథంలో చాలామంది ధనవంతులు ఉన్నారు. అయితే దేవుని కంటే ఎక్కువగా ఈ ధనాన్ని వారు ప్రేమించిన వారు కారు. ధనవంతుడిగా ఉండడం తప్పలేదు, కానీ దేవుని కంటే ఎక్కువగా ధనాన్ని మనం ఏం చేయకూడదు? ప్రేమించకూడదు. ఆ ధనం కోసం మనం ప్రాకులాడకూడదు. ఆ ధనం కోసం మనం ఎక్కువగా ఆలోచన చేయకూడదు. దేవుడిచ్చినటువంటి ధనాన్ని దేవుని కోసం మనం ఉపయోగించాలి. కాబట్టి ధనవంతుడు పరలోక రాజ్యంలో చేరుట కంటే ఒంటె సూది బెజ్జంలో దూరుట సులభము అనే మాట మనకి వెంటనే గుర్తొస్తూ ఉంటుంది. ప్రియమ దేవుని వాళ్ళరా, ధనవంతులుగా ఉండొచ్చు, అయితే ధనాన్ని దేవుని కంటే ఎక్కువగా మనం ప్రేమించకూడదు. ఆ ధనాన్ని దేవుని సేవార్థమై దేవుని కార్యక్రమాల కోసం మనం ఉపయోగిస్తే మనం పరలోకానికి వెళ్తాం. అయితే ప్రియమ దేవుని వాళ్ళరా, ఈయన ఎలా శిష్యుడయ్యాడు? అరిమతయ్య యోసేపు యేసుక్రీస్తు వారికి శిష్యుడు అని చదువుకున్నాం కదా. ఎలా శిష్యుడు ఇతను అని ఆలోచించగలిగితే యోహాను గారు రాసిన సువార్త 19వ అధ్యాయం. యోహాను గారు రాసిన సువార్త 19వ అధ్యాయం దయచేసి అందరూ చూడాలి. యోహాను గారు రాసిన సువార్త 19వ అధ్యాయము 38వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లారా. యోహాను గారు రాసినటువంటి సువార్త 19వ అధ్యాయము 38వ వచనం. అటు తరువాత యూదుల భయం వలన రహస్యముగా యేసు శిష్యుడైన చాలండి తీసారా? యోహాను గారు రాసిన సువార్త 19వ అధ్యాయం 38వ వచనం. అటు తర్వాత యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయ్య యోసేపు. ఎందుకు రహస్య శిష్యుడిగా ఉన్నాడు ఈయన? ఎందుకు రహస్యంగా యేసుక్రీస్తు వారికి శిష్యుడిగా ఉన్నాడు అని మనం ఆలోచించగలిగితే, యూదుల భయం వలన యేసుక్రీస్తు వారికి శిష్యుడిగా మారారు అని తెలిస్తే యూదులు ఏం చేస్తున్నారు? ఏమండి? యూదులు ఏం చేస్తున్నారు? వెలువేస్తున్నారు, అవసరమైతే చంపేస్తున్నారు, చిత్రహింసలకి గురి చేస్తున్నారు. కనుక ఈ అరిమతయ్య యోసేపు గారు ఏం చేశారంటే యూదుల భయం వలన ఏం చేశారంటే రహస్యంగా శిష్యుడిగా ఉన్నాడట. ఈయనొక్కడే కాదు, ఇంకా చాలామంది రహస్యంగా శిష్యులుగా ఉన్నారు, శిష్యురాళ్ళుగా ఉన్నారు. ఈరోజు కూడా చాలామంది రహస్యంగా క్రైస్తవులుగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళ వర్గానికి తెలిస్తే, వాళ్ళ సంఘానికి తెలిస్తే ఎక్కడ వాళ్ళని వెలేస్తారో, ఎక్కడ వారి కుటుంబాలకి రాకుండా చేస్తారో అని చెప్పి చాలామంది రహస్య క్రైస్తవులుగా ఉంటారు. అలాగే ఈ అరిమతయ్య యోసేపు గారు కూడా యూదుల భయం వలన రహస్య క్రైస్తవుడిగా ఉన్నాడట. ఏమండి? యూదులకు తెలిస్తే ఏం చేస్తారు? యూదులకు తెలిస్తే ఏం చేస్తారో చూద్దాం ఒకసారి. ఇదే యోహాను గారు రాసిన సువార్త 9వ అధ్యాయం. యేసుక్రీస్తు ప్రభుల వారికి యూదుల్లో నుంచి ఎవరైనా శిష్యులుగా మారారు అని తెలిస్తే, ఎవరైనా యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నారని తెలిస్తే, యేసుక్రీస్తు వారిని రక్షకుడిగా అంగీకరించారని తెలిస్తే యూదులు ఏం చేస్తున్నారో ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే యోహాను గారు రాసిన సువార్త 9వ అధ్యాయం. యోహాను గారు రాసినటువంటి సువార్త 9వ అధ్యాయము 22వ వచనాన్ని జాగ్రత్తగా చూడండి ప్రియులారా. యూదులకు భయపడి అలాగూ చెప్పిరి. ఎందుకనినా ఆయన క్రీస్తు అని ఎవరైనాను ఒప్పుకొనిన ఎడల వానిని సమాజ మందిరంలో నుండి
వెలువేతుమని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకొని ఉండిరి. ఎవరైనా యేసుక్రీస్తు అని ఒప్పుకున్నా, యేసుక్రీస్తుని మెస్సయ్య అని ఒప్పుకున్నా, యేసుక్రీస్తుని లోకరక్షకుడని ఒప్పుకున్నా, యేసుక్రీస్తు పాప విమోచకుడని ఒప్పుకున్నా, ఆయన యందు విశ్వాసం ఉంచినా, ఆయన వెంబడించినా ఏం చేస్తారంట యూదులు? సమాజ మందిరములో నుండి వెలివేయాలని అంతకుముందు నిర్ణయించుకుని, అంటే నిర్ణయించుకున్నారట. సమాజ మందిరంలో కూడుకునేవారు కదా వీళ్ళు, యూదులందరూ కూడుకునేవారు. వాళ్ళందరూ కూడా ఒక నిర్ణయం తీసుకున్నారట, ఒక ఏకగ్రీవంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏంటంటే యేసుక్రీస్తు వారిని ఎవరైనా మన యూదుల్లో నుంచి అంగీకరించినా, ఆయన ఫాలో అవుతున్నా, ఆయన వెంబడిస్తున్నా, అలాంటి వాడిని ఏం చేయాలి? మనం వెలివేయాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారట. ఇప్పుడు ఈ అరిమతయ యోసేపు గారు యేసుక్రీస్తు వారికి శిష్యుడిగా ఉన్నారు అనే సంగతి వాళ్ళకి తెలిస్తే ఏం చేస్తారు? వెలివేస్తారు. అందుకే ఈ అరిమతయ యోసేపు గారు ఏం చేస్తున్నారంటే రహస్యంగా శిష్యుడిగా ఉన్నాడు అనమాట. ఏమండి? యూదుల భయం వలన రహస్యంగా శిష్యుడిగా ఉన్నట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది. అలాగే ఈ యోసేపు గారు ఏ పట్టణానికి చెందినవాడు, ఎలాంటి వాడు అనేది ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే లూకా గారు రాసినటువంటి సువార్త 23వ అధ్యాయం. ఈ అరిమతయ యోసేపు గారు ఏ పట్టణానికి చెందినవాడు, ఎలాంటి వాడు అనేది ఒకసారి మనం బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి చూడగలిగితే లూకా గారు రాసినటువంటి సువార్త 23వ అధ్యాయం. లూకా గారు రాసినటువంటి సువార్త 23వ అధ్యాయము 50-51 వచనాలు జాగ్రత్తగా చూడండి పిల్లలు. అరిమతయియాను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అని ఒకడు ఉండెను. బాగా వినాలి. అరిమతయియ అను యూదుల పట్టణపు సభ్యుడైన యోసేపు అని ఒకడు ఉండెను. అరిమతయియ అనేది ఆయన ఇంటి పేరు కాదు. బాగా వినాలి. అరిమతయి అనేది యోసేపు గారి యొక్క ఇంటి పేరు కాదు, అలాగని వాళ్ళ వంశం పేరు కూడా కాదు. మరి ఎవరి పేరు? అది ఒక పట్టణం పేరు. అరిమతయి అనేది యూదులకు సంబంధించినటువంటి ఒక పట్టణానికి సంబంధించిన పేరు. అని యోసేపు ఉండెను. ఎలాంటి వాడట ఇతను? సజ్జనుడు అని రాయబడింది. సజ్జనుడు అంటే అర్థం ఏంటి? ఏమండి? సజ్జనుడు అంటే మంచివాడు అని అర్థం. ఉదాహరణకు ఓ మాట చూసి మనం ఇక్కడికి వద్దాం. ఏమండి? లూకా గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 45. లూకా గారు రాసిన సువార్త 6వ అధ్యాయం 45. సజ్జనుడు అంటే ఏంటో చూద్దాం. లూకా గారు రాసినటువంటి సువార్త 6వ అధ్యాయము 45 వచనం జాగ్రత్తగా చూడండి పిల్లలు. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటకు తెచ్చును. సజ్జనుడు తన హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటకు తెచ్చును. అంటే సజ్జనుడు అంటే మంచివాడు అని అర్థం. ఏమండి? సజ్జనుడు అంటే ఎవరు? మంచివాడు అని అర్థం. ఈ అరిమతయ యోసేపు ఎలాంటి వాడట? సజ్జనుడును నీతిమంతుడునై. నీతిమంతుడట. ప్రియమైన దేవుని పిల్లలరా, బైబిల్ గ్రంథంలో చాలామంది నీతిమంతులను రాయబడింది. ఎవరెవరో నీతిమంతులను రాయబడింది? నోవహు గారు నీతిమంతుడని రాయబడింది. అలాగే సమూయేలు గారు కూడా నీతిమంతుడని రాయబడింది. సమూయేలు గారు కూడా ఎవరు? నీతిమంతుడు అని రాయబడింది. అలాగే యోబు గారు కూడా నీతిమంతుడని రాయబడింది. అలాగే జకరియా, ఎలిజబెతులు కూడా నీతిమంతులని వ్రాయబడింది. అలాగే మరియ భర్త అయినటువంటి యోసేపు గారు కూడా నీతిమంతులని వ్రాయబడింది. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా నీతిమంతుడని రాయబడింది. ఏమండి? దేవుడే వీళ్ళందరూ నీతిమంతులు అని సర్టిఫికెట్ ఇచ్చాడు, సాక్ష్యం చెప్పాడు. కానీ ఈరోజు చాలామంది ప్రజల దగ్గర నీతిమంతులు అనిపించుకునేవారు కూడా ఉన్నారు చాలామంది. ఎప్పటి నుంచి? 2000 సంవత్సరాల నుంచి. ఒకసారి ఆ మాట చూసి మళ్ళీ ఇక్కడికి వద్దాం. లూకా గారు రాసిన సువార్త 16వ అధ్యాయం. మనుషుల వలన నీతిమంతులుగా పిలిపించుకునే వాళ్ళు కూడా ఉన్నారు. దేవుని చేత మనం నీతిమంతులుగా పిలిపించుకోవాలి తప్ప మనుషుల వల్ల నీతిమంతులుగా పిలిపించుకోవడం కాదు. లూకా గారు రాసినటువంటి సువార్త 16వ అధ్యాయం 15 వచనం చూడండి. 16-15. ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకుని వారు. ఏమండి? మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకుని వారు అంటే మనుషుల ఎదుట నీతిమంతులు అనిపించుకునే వారు ఉన్నారా? ఉన్నారు. మనం ఎవరి చేత నీతిమంతులు అనిపించుకోవాలి? ఏమంటే దేవుని చేత నీతిమంతులు అనిపించుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో నోవహు గారు ఉన్నారు. ఎవరి చేత నీతిమంతులు అని పిలిపించుకున్నాడు ఆయన? మనుషుల చేత, దేవుని చేత. దేవుని చేత నీతిమంతులని పిలిపించుకున్నాడు. సమూయేలు గారు ఉన్నారు. నీతిమంతులని ఎవరి చేత పిలిపించుకున్నాడు ఆయన? దేవుని చేత. యోబు గారు ఉన్నారు. ఎవరి చేత నీతిమంతులని పిలిపించుకున్నాడు? దేవుని చేత.
మరియ భర్త అయిన యోసేపు గారు ఉన్నారు. ఎవరి చేత నీతిమంతులని పిలిపించుకున్నాడు? దేవుని చేత. మనం దేవుని చేత నీతిమంతులను పిలిపించుకోవాలి, కానీ ఈ లోకంలో మట్టిలో కలిసిపోయే మనుషుల చేత నీతిమంతులను ఎప్పుడు మనం అనిపించుకోకూడదు. దానివల్ల మనకు ప్రయోజనం కూడా లేదు. ఎవడో నేను నీతిమంతుడు అంటే అంత, అనీతిమంతుడు అంటే అంత, అవునా? ఎవడో నేను మంచోడు అంటే అంత, మంచోడు కాదంటే అంత. మనల్ని మంచోడని ఎవరు చెప్పాలి? దేవుడు చెప్పాలి. మనం నీతిమంతుడు అని ఎవరు చెప్పాలి? దేవుడు చెప్పాలి. కాబట్టి దేవుడి చేత మనం నీతిమంతులు అనిపించుకునే విధంగా మన జీవితం ఉండాలి. ఇక్కడ అరిమతయి యోసేపు ఎవరి చేత నీతిమంతుడు అనిపించుకుంటున్నాడు? మనుషుల చేత, దేవుని చేత? దేవుని చేత. మంచివాడని కూడా అనిపించుకుంటున్నాడు. అతడు సజ్జనుడును నీతిమంతుడనై ఉండి వారి ఆలోచనకును వారి పనికిని, వారి చేసిన పనికిని సమ్మతింపక, వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక. ఎవరి ఆలోచనకు, ఎవరి పనికి సమ్మతించట్లేదు, ఒప్పుకోవట్లేదు ఈయన. ఏమండి? ఎవరో ఆలోచించిన ఆలోచనకి ఈయన ఒప్పుకోవట్లేదట. ఎవరో చేద్దామన్న పనికి ఈయన ఒప్పుకోవట్లేదంట. ఏంటో ఆలోచన, ఏంటో పని అని ఆలోచించగలిగితే ఇదే మత్తయి గారు రాసిన సువార్త 26వ అధ్యాయం వాక్యపట్నం చేసుకున్నాం కదా, 4వ వచనం చూడండి. 26:4. యేసును మాయోపాయము చేత పట్టుకుని చంపవలనని ఏకమై ఆలోచన చేసిరి. ఎవరో? యూదులు. ఏమండి? ఏమైనా సరే యేసుక్రీస్తు వారిని మాయోపాయం చేత పట్టుకుని చంపాలని ఆలోచన చేస్తున్నారంట యూదులు. వారి ఆలోచనకు ఇప్పుడు ఎవరో సమ్మతింపట్లేదు? ఈ అరిమతయి యోసేపు గారు సమ్మతించట్లేదు. ఏమండి? అలాగే 27వ అధ్యాయం 1వ వచనం చూడండి, అదే మత్తయి సువార్త. ఉదయమైనప్పుడు ప్రధాన యాజకులను ప్రజల పెద్దలందరూ యేసును చంపింపవలెనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి ఏం చేశారట? ఆయనను చంపింపవలెనని ఆయనకు విరోధముగా ఆలోచన చేసి, అంటే ఆయన్ని చంపించాలనే ఆలోచన చేస్తున్నారు యూదులు. అలాగే ధర్మశాస్త్రోపదేశకులు, ప్రధాన యాజకులు, వీళ్ళందరూ కూడా ఏమైనా సరే యేసుక్రీస్తు వారిని చంపించేయాలి. ఎందుకంటే మొత్తం యూదులందరూ కూడా ఎవరిని ఫాలో అయిపోతున్నారు? యేసుక్రీస్తుని ఫాలో అయిపోతున్నారు. మన సమాజ మందిరాలు ఖాళీ అయిపోతున్నాయి, మన దేవాలయం ఖాళీ అయిపోతుంది, మన దగ్గరికి ఎవడో రావట్లేదు, మన మాట ఎవడో వినట్లేదు. కాబట్టి యేసుక్రీస్తు వారిని ఏం చేయాలి? చంపించేయాలని ఆలోచన చేశారట. ఆ ఆలోచనకు ఎవరు సమ్మతించట్లేదు? అరిమతయి యోసేపు సమ్మతించట్లేదట. ప్రియమైన దేవుని పిల్లరా, వారి ఆలోచనకును వారు చేసిన పనికిని సమ్మతింపక దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచుండిన వాడు దేవుని రాజ్యము కొరకు కనిపెడుతున్నాడట. అంటే యేసుక్రీస్తు వారు స్థాపించబోయే రాజ్యం, యేసుక్రీస్తు వారు స్థాపించబోయే సంఘం కోసం ఎవరు కనిపెడుతున్నారట? అరిమతయి యోసేపు గారు కనిపెడుతున్నారట. ప్రియమైన దేవుని పిల్లరా, మరి స్థాపించారా యేసుక్రీస్తు వారి సంఘాన్ని? స్థాపించారు. ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు అని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నారు. అంటే సంఘాన్ని స్థాపించారు యేసుక్రీస్తు వారు. ఆ సంఘ స్థాపన కోసం ఎవరు ఎదురు చూస్తున్నారంటే అరిమతయి యోసేపు గారు ఎదురు చూస్తున్నారట. అయితే ప్రియమైన దేవుని వాళ్ళరా, తర్వాత యేసుక్రీస్తు వారిని బంధించారు, చిత్రహింసలకు గురి చేశారు. అతి క్రూరంగా రోమా ప్రభుత్వ కాలంలో యేసుక్రీస్తు వారిని సిలువేసి చంపేశారు. సిలువు దగ్గరికి ఎవరు వచ్చారంటే ఎవ్వరూ రాలేదు, శిష్యులందరూ పారిపోయారు. ఒకే ఒక శిష్యుడు వచ్చాడు. ఎవరైనా? యోహాను గారు. ఏమండి? యోహాన్ అనే శిష్యుడు వచ్చాడు. యేసుక్రీస్తు వారి తల్లి వచ్చింది. అప్పుడు సిలువ మీద నుంచి యేసుక్రీస్తు వారు ఒక మాట మాట్లాడారు. అమ్మా, ఇదిగో నీ కుమారుడని తన తల్లిని యోహాను గారికి అప్పగించాడు. మీ అందరికీ తెలుసు. ఏమండి? యేసుక్రీస్తు వారిని సిలువేసినప్పుడు యేసుక్రీస్తు వారి శిష్యులందరూ ఏమైపోయారు? చెదిరిపోయారు. యోహాను గారు ఒక్కరే వచ్చారు. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు సిలువలో వేలాడుతున్నప్పుడు ఈ అరిమతయి యోసేపు గారు ఏం చేశారో చూస్తారా? మార్కు గారు రాసినటువంటి సువార్త 15వ అధ్యాయం 43వ వచనం జాగ్రత్తగా చూడండి పిల్లరా. మార్కు గారు రాసినటువంటి సువార్త 15వ అధ్యాయం 43. కనుక సాయంకాలమైనప్పుడు అరిమతయి యోసేపు తెగించి పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగెను. ప్రియమైన దేవుని పిల్లరా, తీసారా? ఈ మాట చాలా ఇంపార్టెంట్. ఈ పదాన్ని బట్టి ఈ పాఠం తయారు చేశాను నేను. ఏమండి? తీసారా? 15వ అధ్యాయం 43. గనుక సాయంకాలమైనప్పుడు అరిమతయి యోసేపు తెగించి
పిలాతునొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగెను. ప్రియమైన దేవుని పిల్లరా, యేసుక్రీస్తు వారి దేహాన్ని తనకిమ్మని అడగడానికి తెగించి ఎవరి దగ్గరికి వెళ్ళాడట? పిలాతు దగ్గరికి వెళ్ళాడట. ఎవరు? అరిమతయ్య యోసేపు. ప్రియమైన దేవుని పిల్లరా, పిలాతు ఎవరు? రోమా ప్రభుత్వంలో గవర్నర్ గారు. ఏమండి, ఒక గవర్నర్ గారి దగ్గరికి సామాన్యమైన వ్యక్తులు వెళ్ళగలరండి? ఒక సీఎం గారి దగ్గరికి లోకపరంగా ఒక సీఎం గారి దగ్గర ఒక సామాన్యులు వెళ్ళగలరండి? వెళ్ళలేరు. ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలన్నా కొంచెం ఇబ్బంది, ఒక ఎంపీ గారి దగ్గరికి వెళ్ళాలన్నా ఇబ్బంది, ఒక సీఎం గారి దగ్గరికి వెళ్ళాలంటే చాలా కష్టం అది. కాబట్టి రోమా ప్రభుత్వంలో గవర్నర్గా ఉన్నటువంటి పిలాతు గారి దగ్గరికి ఎవరు వెళ్ళారంటే ఈ అరిమతయి యోసేపు ఎలా వెళ్ళాడట? తెగించి అనే పదం చూడండి, తెగించి. ఎవరు వెళ్ళగలరంటే ఏమండి, ఈ పిలాతు లాంటి పెద్ద పెద్ద వ్యక్తుల దగ్గరికి ఎవరు వెళ్ళగలరంటే యూదులకి ఒక సభ ఉంటుంది, సన్హెడ్రిన్ అనే ఒక సభ ఉంటుంది. ఆ సభలో ఎవరైతే సభ్యులుగా ఉంటారో వాళ్ళు మాత్రమే వెళ్ళగలరు. ఆ సభలో సభ్యుడిగా ఎవరు ఉన్నారంటే ఈ అరిమతయి యోసేపు గారు ఉన్నారు. ఆ సభలో ఇంకా గమలీయేలు అనే ఒక వ్యక్తి కూడా ఉన్నాడు, అలాగే నికోదేము అనే ఒక వ్యక్తి కూడా ఉన్నాడు. ఆ సభలో సభ్యులుగా చేరాలంటే సామాన్యమైన విషయం కాదు. ఎంతో ధనవంతులై ఉండాలి, ఎంతో పెద్ద పదవిలో ఉన్నవారై ఉండాలి, పేరు ప్రఖ్యాతులు ఉన్నవారై ఉంటేనే ఆ సన్హెడ్రిన్ అనే సభలో సభ్యులుగా ఉండే అవకాశం ఉంటుంది. ఆ సభలో ఉన్నవారు మాత్రమే ఇలాంటి పెద్ద పెద్ద వ్యక్తుల్ని, పదవిలో ఉన్నవారిని కలిసే అవకాశం ఉంది. కాబట్టి అరిమతయి యోసేపు గారు ఆ సభలో సభ్యుడు కనుక ఏం చేశాడట? తెగించి ఎక్కడికి వెళ్ళాడు? పిలాతు దగ్గరికి వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగాడట. ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు వారి దేహాన్ని తనకిమ్మని అడగడానికి అరిమతయి యోసేపు గారు పిలాతు దగ్గరికి వెళ్ళాడనే సంగతి యూదులకు తెలిసింది అనుకోండి, ఏం చేస్తారు? ఏమండి, అరిమతయి యోసేపు అనే వ్యక్తి ఇదిగో యేసుక్రీస్తు వారి దేహాన్ని సమాధి చేయడం కోసం పిలాతు గారి దగ్గరికి దేహాన్ని ఇమ్మని అడగడానికి వెళ్ళాడనే సంగతి యూదులకు తెలిస్తే యూదులు ఏం చేస్తారు? ఏమండి, ముందు సన్హెడ్రిన్ అనే సభలో నుంచి తీసేస్తారు, తర్వాత సమాజ మందిరంలో నుంచి వెలివేస్తారు, తర్వాత ఆయనకున్నటువంటి ఘనతంతా కూడా తీసేస్తారు, అవసరమైతే ఆయన చంపేస్తారు. అవునా? ఆయన్ని సన్హెడ్రిన్ అనే సభలోంచి తీసేస్తారని సంగతి తెలిసినా, ఆయన సమాజ మందిరంలోంచి వెలివేస్తారనే సంగతి తెలిసినా, ఆయనకున్న ఘనతంతా పోగొడతారని తెలిసినా, అవసరమైతే చంపేస్తారని తెలిసినా ఏం చేశాడు? ఇప్పుడు ఈయన తెగించి ఎక్కడికి వెళ్ళాడు? తెగించి పిలాతు దగ్గరికి వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడిగాడట. ప్రియమైన దేవుని పిల్లరా, తెగించాలి దేనికైనా సరే. మనోళ్ళు కూడా చాలామంది తెగించి రాలేరు యేసుక్రీస్తు వారిని నమ్మటానికి. యేసుక్రీస్తు వారు మనందరి పాపాల కోసం సిలువలో చనిపోయాడని, ఆయన ద్వారానే పాప విమోచనని, ఆయన ద్వారానే పాప క్షమాపణని, ఆయనే స్వర్గానికి మార్గం అని తెలిసినా చాలామంది ఏం చేయరు? తెగించి రాలేరు ప్రభువుని నమ్మటానికి, ప్రభువుని అంగీకరించడానికి. ఏమంటారంటే, ఏమండి ఎందుకు రావట్లేదు మీరంటే, మా ఊళ్ళు ఒప్పుకోరండి, మా ఊళ్ళు మమ్మల్ని విలేస్తారండి అంటారు. కొంతమంది మా తల్లిదండ్రులు ఒప్పుకోరండి, మా తల్లిదండ్రులు మమ్మల్ని ఒప్పుకోరండి క్రైస్తవ్యంలోకి వస్తే అంటారు. కొంతమంది అంటారు మా పిల్లలు ఒప్పుకోరండి మేము క్రైస్తవ్యంలోకి వస్తే అని. పిల్లలకు భయపడి కొంతమంది, తల్లిదండ్రులకు భయపడి కొంతమంది, సమాజానికి భయపడి కొంతమంది తెగించి క్రైస్తవ్యంలోకి రాలేకపోతున్నారు. కొంతమంది మా భర్త ఒప్పుకోడండి, మాకు చాలా ఇష్టం అండి ప్రభు అంటే, కానీ మా భర్త ఒప్పుకోడని అంటూ ఉంటారు. మా భార్య ఒప్పుకోదని అంటారు కొంతమంది, మా బంధువులు ఒప్పుకోరండి అంటారు కొంతమంది. అంటే తెగించి రాలేకపోతున్నారు చాలామంది. ఎందుకంటే మా పెళ్ళిళ్ళకి రారేమో, మా కుటుంబంలో జరిగే శుభకార్యాలకి రారేమో, వాళ్ళ కుటుంబంలో జరిగే శుభకార్యాలకి మమ్మల్ని రానివ్వరేమో అని భయం వేసి చాలామంది తెగించి రాలేకపోతున్నారు ఈరోజు చాలామంది. కానీ అరిమతయి యోసేపు గారు ఏం చేశారు? తెగించి పిలాతు దగ్గరికి వెళ్ళి యేసు దేహమును తనకిమ్మని అడిగారట. ఆ తర్వాత ఏం చేశారు చూడండి, ఇదే మార్కు సువార్త 15:46 16:46. అతడు నారబట్ట కొని ఆయనను దింపి ఆ బట్టలతో చుట్టి, చాలండి, యేసుక్రీస్తు వారిని ఏం చేశాడట? సిలువ మీద నుంచి దింపాడట. నారబట్ట కొన్నాడట, కొని ఆ బట్టతో చుట్టాడట. ప్రియమైన దేవుని వాళ్ళరా, యేసుక్రీస్తు వారికి నారబట్ట కొన్నాడట. కొని అనే పదం చూడండి, నారబట్ట కొని. నారబట్ట అంటే చాలా ఖరీదైనది, సన్నపు నార వస్త్రాలు అంటాం కదా. ఎవరు ధరిస్తారంటే ధనవంతులు ధరిస్తారు. ఇది ఉదాహరణకి మళ్ళీ ఇక్కడికి వద్దాం.
లూకాసు వార్త 16:19 చూడండి. అక్కడ ధనవంతుడు మనకు కనబడుతున్నాడు. ఆయన వేసుకున్న వస్త్రాలు చూడండి. మనందరికీ తెలిసిన ఒక వ్యక్తి అయిన లూకా గారు రాసినటువంటి సువార్త 16:19. ధనవంతుడు ఒకడుండెను, అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని. ధనవంతుడు ఒకడుండెను, అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని అనే పదం రాయబడింది. అంటే ధనవంతులు ధరించుకుంటారు ఏ వస్త్రాలు? సన్నపు నార వస్త్రాలు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు దేహానికి చుట్టడానికి ఏ వస్త్రాలు కొన్నాడు ఈ అరిమతయి యోసేపు గారు? నార వస్త్రాలు కొన్నాడంట. అంటే ఖరీదైన వస్త్రం కొన్నాడట. మనమైతే ఏం చేస్తాం? ఎవరైనా మన బంధువుల్లో మన కుటుంబ సభ్యుల్లో చనిపోయారు అనుకోండి, ఏం చేస్తాం? ఒక బ్యానర్ క్లాత్ కొనుక్కొస్తాం, చీప్ క్వాలిటీది, అవునా? కప్పెట్టేసి వాడి కాస్ట్లీ క్లాత్ ఎందుకు అనుకుంటాం మనం, అవునా? వేస్ట్ అయిపోతాయి డబ్బులు అనుకుంటాం మనం, అవునా? కానీ యేసుక్రీస్తు ప్రభులు వారి సమాధి కార్యక్రమానికి ఏమన్నా ఆయన ఎలాంటి వస్త్రం కొన్నాడట? నార వస్త్రం కొన్నాడు. అంటే ఖరీదైన వస్త్రం కొని ఆయన దేహానికి చుట్టి ఆ బట్టతో చుట్టాడట. ఆ తర్వాత ఏం చేశారో యోహాను సువార్త 19వ అధ్యాయం చూడండి. యోహాను గారు రాసిన సువార్త 19వ అధ్యాయం 40 వచ్చిన. యోహాను గారు రాసిన సువార్త 19వ అధ్యాయం 40. ఎవరో ఒక్కరు స్పష్టంగా చదవండి. అంతట వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములను దానికి పూసి నారబట్టలు చుట్టిరి. ఇక్కడ సుగంధ ద్రవ్యాలు పూసారట. యూదుల మర్యాద చొప్పున అంటే సుగంధ ద్రవ్యాలు అంటే సెంటు కొడతా ఉంటాం కదా మనం కూడా, అది కూడా చీప్ క్వాలిటీదే. ఏమండి, మనం కొట్టి చీప్ సెంటు కూడా ఎలాంటిది? కాస్ట్లీది అయితే మనం కొట్టుకుంటాం. డెడ్ బాడీకి ఏం కొడతాం? చీప్ క్వాలిటీది కొడతాం. కానీ ఇక్కడ మరొక వ్యక్తి వచ్చాడు అరిమతయి యోసేపు గారితో సమాధి కార్యక్రమానికి. ఎవరైనా? నికోదేమో. మీరు పైకి చదవండి, పైన 2 వచనాలు చదవండి అదే అధ్యాయంలో. అటు తర్వాత యూదుల భయము వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయి యోసేపు తాను యేసు దేహమును తీసుకొని పోవుటకు పిలాతునొద్ద సెలవడిగను. పిలాతు సెలవిచ్చెను గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని పోయెను. మొదట రాత్రి వేళ ఆయన వద్దకు వచ్చిన నికోదేము కూడా బోలముతో కలిపిన అగరు రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చెను. ఇంకొక ఆయన వచ్చాడు. ఎవరైనా? నికోదేము. మొదటి రాత్రి వేళ వచ్చాడని రాయబడింది చూడండి. ఎప్పుడు వచ్చాడంటే ఈయన రాత్రి వేళ. ఈయన కూడా సీక్రెట్గా వచ్చాడు యేసుక్రీస్తు వారి దగ్గరికి. అంటే ఈయన కూడా యేసుక్రీస్తు వారికి రహస్య శిష్యుడు. ఎప్పుడు వచ్చాడు? ఎక్కడొచ్చాడంటే యోహాను సువార్త 3వ అధ్యాయం చదువుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత యోహాను సువార్త 3వ అధ్యాయం 1 నుంచి చదివితే అక్కడ ఆయన రహస్యంగా యేసుక్రీస్తు వారిని కలవడానికి వచ్చినట్టుగా రాయబడింది. ఇక్కడ సమాధి కార్యక్రమానికి అరిమతయి యోసేపు గారితో కూడా వచ్చాడట నికోదేము అనే వ్యక్తి. యూదుల అధికారి అయిన నికోదేము కూడా వచ్చి సెంటు తీసుకొచ్చాడంట. ఏంటది? అగరు రమారమి 150 సేర్లు ఎత్తు తెచ్చిను. అంతట వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టను చుట్టిరి. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. అరిమతయి యోసేపు గారు తెగించి వచ్చాడు కదా, తెగించి వచ్చాడు. తెగించి వచ్చేసరికి ఈ అరిమతయి యోసేపుని చూసి తెగించి మరొక ఆయన వచ్చాడు. ఎవరైనా? నికోదేము గారు. యూదుల అధికారి అయిన నికోదేము గారు. నువ్వు తెగించి ముందుకు వస్తే నిన్ను చూసి ఇంకొకటి తెగించి వస్తాడు. నువ్వే భయపడి మూలం కూర్చుంటే ఇంకెవడు వస్తాడు? అవునా? మనం తెగించి రావాలి దేవుని కోసం ముందుకి. తెగించి మనం ముందుకు వస్తే మనల్ని చూసి మరికొంతమంది వస్తారు. అరిమతయి యోసేపు తెగించి ముందుకు వచ్చాడు. ఇదిగో నికోదేము అనే యూదుల అధికారి అయినటువంటి నికోదేము గారు కూడా తెగించి సమాధి కార్యక్రమానికి ఆయన కూడా ముందుకి వచ్చాడు. వచ్చిన తర్వాత వీళ్ళు ఎవరి సమాధిలో పెట్టారట యేసుక్రీస్తు వారి దేహాన్ని? ఏమండి? మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి గారు రాసినటువంటి సువార్త 27వ అధ్యాయం. ఎవరి సమాధిలో ఈ దేహాన్ని పెట్టారు చూడండి. మత్తయి గారు రాసిన సువార్త 27వ అధ్యాయం 59-60. యోసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన నారబట్టితో చుట్టి తాను రాతిలో తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో దానిని ఉంచి, తాను తొలిపించుకొనిన క్రొత్త సమాధిలో. ఎవరిది సమాధి?
ఏమండి? అరిమతయి యోసేపు గారు తొలిపించుకున్నారంటే ఆయన కోసం. బాగా వినాలి అందరూ కూడా. అరిమతయి యోసేపు గారు తన కోసం తొలిపించుకున్న కొత్త సమాధి ఒకటి ఉందంట. ఆ సమాధిలో యేసుక్రీస్తు వారి దేహాన్ని పెట్టారు. ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో అందరూ ప్రపంచవ్యాప్తంగా చూడడానికి వెళుతున్నటువంటి సమాధి ఎవరిది? ఏమండి? యేసుక్రీస్తు వారిది అని చెప్పుకుంటున్నప్పుడు అందరం మనం, కానీ ఒకప్పుడు ఎవరిది? అది అరిమతయి యోసేపు సమాధి. అది ఆ సమాధిలో యేసుక్రీస్తు వారిని పెట్టారు. అంటే బ్రతికొండగానే కొంతమంది ఏం చేసేవారు? ఇంతకుముందు సమాధులు సిద్ధం చేసుకునేవారు, సమాధి పెట్టెలు కూడా సిద్ధం చేసుకుని. ఇప్పుడు కూడా చాలామంది సమాధి పెట్టెలు సిద్ధం చేసుకుని ఉంచుకుంటూ ఉంటారు. నన్ను చనిపోయిన తర్వాత ఇదిగో ఈ పెట్టెలో పెట్టి మన తోటలో కప్పెట్టిండ్రా దెబ్బ మీద అంటూ ఉంటారు. ఏమండి? అలా ముందుగానే అరిమతయి యోసేపు గారు ఏం చేశారు? ఒక సమాధిని తొలిపించుకుని ఉంచుకున్నారు. ఆ కొత్త సమాధిలో ఎవడో ఎప్పుడు ఉంచబడలేదు. ఆ సమాధిలో యేసుక్రీస్తు వారిని పెట్టారట. ప్రియమైన దేవుని పిల్లరా, యేసుక్రీస్తు వారిని ఆ అరిమతయి యోసేపు సమాధిలో పెడతారని క్రీస్తుకు పూర్వమే 750 సంవత్సరాల క్రితం రాయబడిన మాట చూస్తారా? యెషయా గ్రంథము 53వ అధ్యాయం. ఈ అరిమతయి యోసేపు గారి కోసం పాత నిబంధనలో ఏం రాయబడింది చూడండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 9వ వచనం. యెషయా గ్రంథం 53:9. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడినో. ఎవరి కోసం రాయబడిన మాట ఇది? యేసుక్రీస్తు ప్రభువు వారి కోసం. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడినో. ధనవంతుని యొక్క, ఎవరో ఒకరు స్పష్టంగా చదవండి. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడిను, నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు, అతని నోటను ఏ కపటమును లేదు. చాలండి. ఇక్కడ క్రీస్తుకు పూర్వమే యేసుక్రీస్తు వారి దేహం ఎక్కడ ఉంటుందని రాయబడింది? ధనవంతుని యొద్ద ఉంచబడిన రాయబడింది చూడండి. అంటే ధనవంతుని యొక్క సమాధిలో ఉంచబడుతుంది. అంటే అరిమతయి యోసేపు గారు ధనవంతుడేనా? ధనవంతుడే. ధనవంతుడైనటువంటి అరిమతయి యోసేపు గారి సమాధిలో యేసుక్రీస్తు వారి దేహం ఉంచబడుతుందని యేసుక్రీస్తు వారు జన్మించక ముందే క్రీస్తుకు పూర్వం 750 సంవత్సరాల క్రితమే యెషయా గ్రంథంలో ప్రవక్త అయిన యెషయా గారి ద్వారా దేవుడు ప్రవచించినటువంటి అద్భుతమైన మాట. ప్రియమైన దేవుని వాళ్ళారా, అయితే యేసుక్రీస్తు వారి దేహాన్ని తనకిమ్మని తెగించి ఇక్కడ అరిమతయి యోసేపు గారు ముందుకు వచ్చారు. ఆయన్ని చూసి తెగించి ఎవరు వచ్చారు? నికోదేము గారు వచ్చారు. కాబట్టి అరిమతయి యోసేపు గారిని చూసి నికోదేము గారు వచ్చారు. ఈరోజు నిన్ను నన్ను చూసి ఎవరైనా వస్తున్నారా? ఏమండి? ఈరోజు మనల్ని చూసి తెగించి ఎవరైనా దేవునిలోకి రాగలుగుతున్నారా? అంటే మనల్ని చూసి ఇంకా దేవుల్లో ఉన్నవాళ్ళు లోకంలోకి వెళ్ళిపోతున్నారు. అవునా? మనం మాట్లాడే విధానం, మన ప్రవర్తన, మన జీవిత విధానాన్ని చూసి మనల్ని చూసి ఇంకా దేవుల్లో ఉన్నవారు లోకంలోకి వెళ్ళిపోతున్నారు, కానీ లోకంలో ఉన్నవాడు తెగించి దేవుల్లోనికి రాలేకపోతున్నారు. పిల్లరా, ఇక్కడ సన్హెడ్రిన్ అనే సభలోంచి నన్ను వెలివేస్తారని తెలిసినా, సమాజ మందిరంలోంచి నన్ను వెలివేస్తారని తెలిసినా, నాకున్నటువంటి ఘనతంతా పోతుందని తెలిసినా, నాకున్నటువంటి ఈ పేరు ప్రఖ్యాతులు పోతాయి, ఈ పదవి పోతుందని తెలిసినా కూడా, చంపేస్తారని తెలిసి కూడా తెగించి ఈ అరిమతయి యోసేపు గారు ఏం చేశారు? యేసుక్రీస్తు వారి సమాధి కార్యక్రమం చేయడానికి ముందుకు వచ్చారు. కానీ ఈరోజు ఎవరు కూడా తెగించి రాలేకపోతున్నారు. ఏదైనా ఒక దైవ కార్యక్రమం ఉంది అంటే తెగించి ఎవరో రాలేకపోతున్నారు. ఏమంటే పలానా చోట సెమినార్ పెడుతున్నాం అంటే తెగించి వాక్యం వినటానికి కూడా రాలేకపోతున్నారు. దేవుని కోసం సత్కార్యం, పలానా సత్కార్యాలు చేద్దామంటే ఎవరో తెగించి ముందుకు రారు. పలానా ధర్మకార్యం చేద్దామంటే ఎవరో తెగించి ముందుకు రారు. మనకి మరి చర్చ్ బిల్డింగ్ లేదు కదా, మనం ఏమైనా తెగించి ఏమైనా చేద్దామంటే ఒక్కడ ముందుకు రాడు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, తెగించి మనం ముందుకు రావాలి దేవుని కార్యక్రమాల కోసం. ఏమి తెగించం, మన కోసం మాత్రం మనం తెగించి ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాం. కాబట్టి దైవ కార్యక్రమాలకు తెగించాలి. మనం దేనికోసం తెగించాలి? దేవుని కార్యక్రమాలకు తెగించాలి. మన కార్యక్రమాలకు తెగించడం కాదు, ఎవరైనా తెగించండి. అవునా? దేవుని కార్యక్రమాలకు తెగించి ముందుకు వస్తే దేవుని సహాయము, దేవుని సహకారము మనకి, మన కుటుంబానికి, మన పిల్లలకి ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటుంది. కాబట్టి తెగించి మనం దేవుని కార్యక్రమాలకు ముందుకొచ్చి ఒక అరిమతయి యోసేపులాగా, ఒక నికోదేములాగా మనం ముందుకొచ్చి ఎన్నో ఉన్నతమైన కార్యాలు, ఉత్తమమైన కార్యాలు, దైవ కార్యక్రమాలు చేసి దేవుడిచ్చే పరలోక రాజ్యానికి దేవుని మాటల ద్వారా బాటలు వేసుకోవాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున్న మమ్మల్ని కన్న తండ్రి, మీ ఘనమైన నామమునకు, శ్రేష్టమైన నామమునకు, ఉన్నతమైన శక్తి కలిగిన నామమునకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. తండ్రి, మరింతవరకు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎన్నో విలువైన మాటలు, అమూల్యమైన మాటలు,
అరిమతయి యోసేపు గారి జీవితాన్ని బట్టి మేము నేర్చుకున్నాం తండ్రి. మేమందరము కూడా తండ్రి తెగించి మీకోసం ఎన్నో ఉన్నతమైన కార్యాలు, ఉత్తమమైన కార్యాలు, ధర్మ కార్యాలు, సత్కార్యాలు చేయడానికి, మీ సంకల్పాన్ని, మీ గొప్పతనాన్ని సమాజానికి చాటి చెప్పడానికి, మీ కుమారుని యొక్క సిలువ మరణ త్యాగాన్ని అనేక మందికి ప్రకటించడానికి, మీరు ఇచ్చే నిత్యరాజ్యానికి చేరుకోవడానికి తెగించి మేము ముందుకు రావడానికి మంచి జ్ఞానమును, బుద్ధిని, వివేకమును, తెలివిని మాకు అనుగ్రహించమని, మమ్మల్ని అందరినీ బలపరిచి బలమైన సాధనాలుగా మీ సేవలో వాడుకుని మీరిచ్చే ఆ పరలోక రాజ్యానికి మేమందరం చేరుకోవడానికి కృప చూపించమని, దయ చూపించమని మీ ప్రియకుమారుడు మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట చిన్న ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.